మనం ఎవరి దృష్టికి మంచిగా బ్రతుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషుల దృష్టికి మంచిగా బతుకుతున్నామా? స్నేహితుల దృష్టికి మంచిగా బతుకుతున్నామా? లేపోతే మన దృష్టికి మనమే మంచిగా బతుకుతున్నామా? ఎవరి దృష్టికి మనం మంచిగా బ్రతుకుతున్నాం? బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఈ మాట సొలొమోన్ గారు రాస్తా ఉన్నారు. ప్రసంగి అని ఆయనకి బిరుదు ఉంది. అయితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము దేవుని దృష్టికి మంచివాడిగా జీవించాలి. మనము దేవుని దృష్టికి మంచివారిగా జీవిస్తే దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును ఇస్తాడు. మనం చాలామంది ఆలోచన చేస్తూ ఉంటాం. నేను పలానా వ్యక్తికి మంచివాడిగా కనిపించాలి. నేను పలానా వ్యక్తి దృష్టిలో మంచివాడిగా ఉండాలి. పనిచేసే చోట నేను నా మేనేజర్‌కి మంచివాడిగా ఉండాలి. నా బాస్‌కి నేను మంచివాడిగా ఉండాలి. ఒకవేళ కాలేజీలో ఉంటే నేను మా యొక్క సార్ దగ్గర మంచివాడిగా ఉండాలి. ఎవరైనా సరే కొంతమంది యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి అబ్బాయిలు లేకపోతే అమ్మాయిలు, నేను పలానా అమ్మాయి దృష్టిలో మంచివాడిగా ఉండాలి. నేను పలానా అబ్బాయి దృష్టిలో మంచివాడిగా ఉండాలి. పిల్లలు కూడా మా తల్లిదండ్రుల దృష్టికి నేను మంచివాడిగా ఉండాలి అని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు నటిస్తాం కూడా వారి ముందు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని దృష్టికి మనము మంచివారిగా ఉండాలి. ఎవరైతే దేవుని దృష్టికి మంచివారిగా ఉంటారో వారికి సంపదనివ్వటానికి దేవుడు దుర్మార్గులకి అపనప్ప చెప్తాడంట. దుష్టులకి అపనప్ప చెప్తాడంట. పాపాత్ములకి అపనప్పగిస్తాడంట. అంటే పాపాత్ములు సంపాదించిన సంపాదన అంతా కూడా ఎవరు అనుభవిస్తారయ్యా చివరికి అనంటే, ఎవరైతే దేవుని దృష్టికి మంచివారిగా జీవిస్తారో వారు అనుభవిస్తారు. కాబట్టి మనము దేవుని దృష్టికి మంచివారిగా ఉండాలి. అప్పుడు మనకి దేవుడు తెలివినిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆనందాన్ని కూడా ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, మా యొక్క జీవితంలో మేము అనేక మంది దృష్టిలో మంచివారుగా ఉండాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ నీ దృష్టిలో మంచిగా ఉండేటువంటి వారు ఆశీర్వదింపబడతారని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ దృష్టికి మంచివారిగా జీవించేటువంటి భాగ్యమును మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.